అందరికీ నమస్కారం. ఈరోజు కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మరలా మనకు దగ్గరలోనే పూర్వ వైభవం ఆ రోజులు వస్తాయి. నిజంగా మీరు ఏదో ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే చాలా చోట్ల ఎక్కువ వాళ్ళ మెజార్టీతో గెలిచిన కోడూరు నియోజకవర్గంలో మీ అందరి కృషితో, మీ అందరి శ్రమతో దాదాపు తక్కువతో ఓడిపోవడం జరిగింది. నిజంగా రేపు రాబో రోజుల్లో ఎందుకంటే మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు గారిని మరలా ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. తప్పకుండా నేను పక్కనున్న రాజపేట జిల్లా అధ్యక్షుడిగా నేనైతేనేమి, అధికార ప్రతినిధిగా ఆయన అయితేనేమి నిరంతరం కూడా కోడూరు రాజపేట అనేది తేడా కాదు. ఇద్దరం కలిసి కూడా కోడూరు ప్రాంతంలో కూడా బాగా పార్టీని బలోపేతం చేయడానికి మేము శక్తి వంచన లేకుండా అందరం మనందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. మరలా కోడూరు నియోజకవర్గంలో పూర్వ వైభవాన్ని ఇచ్చేందుకు అది ఎంతో ఇక్కడ కార్యకర్తలంతా కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా చోట్ల అత్యధిక మెజార్టీతో వారు తెలుగుదేశం కాదు, వారు జనసేన కాదు గెలిచిన కోడూరు నియోజకవర్గంలో అతి తక్కువతో కూడా మనం ఓడిపోవడం జరిగింది. నిజంగా రేపు భవిష్యత్తులో ఆ తప్పు లేకుండా ఇప్పటి నుంచే మనం అందరం కూడా ఈరోజు నిజంగా వాళ్ళు ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలా. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంతో చేశాడు. ఈరోజు ప్రజలంతా కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజానికం అంతా ఎందుకు మేము తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబాలకు, మా పిల్లల చదువు కావచ్చు, మా బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. కనీసం ఆయనకి చాలా బాధపడుతున్నారు. రాబో రోజుల్లో నిజంగా మన పార్టీ నిజంగా అధికారం రావడానికి సాధ్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. కార్యకర్తలకు కూడా ముందు నేను అంత చేయలేకపోయానేమో కానీ రేపు రాబో రోజుల్లో ప్రతి కార్యకర్తలు కూడా నేను గుర్తుంచుకుంటాను. ఇది వేసే కమిటీలు కావచ్చు, కమిటీలో కూడా కార్యకర్తలను భాగస్వామ్యం చేసి ప్రతి కార్యకర్త ఎవరెంత పనిచేశారనే డేటా నా దగ్గర ఉంటుంది. తప్పకుండా వాళ్ళందరినీ కూడా నేను ఒక మంచి స్థానంలో చూసేదానికి నేను ప్రయత్నం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు. తప్పకుండా మీరు కోడూరు ప్రాంతంలో మీ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసు గారికి అనేవి మీ ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించి ఇది మంచి కుటుంబం, పెద్ద కుటుంబంలో చిన్న మనస్పర్ధలు ఎక్కడైనా ఉంటాయి, చిన్న అన్నదమ్ముల మధ్యన కూడా ఉంటుంది. అలాంటిది మనకేమైనా ఉన్నా కూడా మనం అందరం కూడా అన్నీ కూడా సరి చేసుకుని మనమందరం ఒక కుటుంబం ఐక్యంగా ఉండి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో అయితేనేవి ఈ నియోజకవర్గంలో శ్రీనివాసులు గారి నాయకత్వాన్ని అయితే బలపరిచేదానికి అందరూ కూడా కృషి చేస్తారని మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు మీతో కలిసి మాట్లాడే అవకాశం కలిగి మీ అందరికీ కూడా పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జై జగన్.